హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విరూపాక్ష. అది 1922 ఫేమస్ ఆర్కియాలజిస్ట్ అయిన హోవర్డ్ కార్టర్ చాలా నెలల్లో తవ్వకాల్లో ఏమీ దొరక్క తన ఫైనాన్షియర్ అయిన లార్డ్ కార్న్వాన్కి ఇంకొక డిసప్పాయింటింగ్ సీజన్ ఆఫ్ డిగ్గింగ్ విత్ హార్ష్ ఈజిప్ట్ విత్ నో లక్ అని టెలిగ్రాఫ్ పంపారు. దానికి లార్డ్ కార్న్వాన్, యూ హ్యావ్ వన్ మోర్ సీజన్ ఆఫ్ ఫండింగ్ అండ్ టు మేక్ ఏ సిగ్నిఫికెంట్ ఫైండ్ అని సింపుల్గా రిప్లై పంపారు. అయితే ఇది చూసిన కార్టర్ వెంటనే తన వర్క్ ఏరియాకి వెళ్ళి వర్క్స్ ఇంకా వేగవంతంగా చేయించడం స్టార్ట్ చేశారు. ఇంకా 1 or 2 వీక్స్లో ఏది దొరకకపోతే తన కెరియర్ అంతా ముగిసిపోతుందని అర్థం చేసుకున్నాడు. అయితే అక్కడ వాటర్ బాయ్ వర్కర్స్ అందరికీ వాటర్స్ పంచుతుండగా కంగారులో ఒక రాయి మీద పడ్డాడు. ఆ రాయి కొంచెం జరగడం వర్కర్స్ అందరూ గమనించారు. అయితే ఇది వెంటనే కార్టర్కి ఇన్ఫార్మ్ చేశారు. ఇది చూసిన కార్టర్ ఆ రాత్రిని జరిపించగా ఒక మనిషి ప్రవేశించే మెట్ల దారి కనుక్కున్నాడు. ఇది వెంటనే వెళ్ళి తన ఫైనాన్షియర్ అయిన లార్డ్ కార్న్వాన్కి ఇన్ఫార్మ్ చేశారు. 1 వీక్లో ఇద్దరూ కలిపి ఆ దారి గుండా వెళ్ళి ఒక టామ్ని కనుక్కున్నారు. ఇదే ద కింగ్ ఆఫ్ టుటాన్ఖమూన్ టామ్. అప్పట్లో ఇదే ద గ్రేటెస్ట్ ఆర్కియాలజికల్ అచీవ్మెంట్ ఆఫ్ ద హిస్టరీ అని కూడా చెప్పారు. విచిత్రంగా ఆ డిస్కవరీ చాలా చావులతో కూడా ముడిపడి ఉంది. ఇంకా ద కర్స్ ఆఫ్ ఫారోస్ అనే రూమర్ కూడా ఇక్కడి నుంచే మొదలైంది. ఎందుకంటే ఆ టామ్స్ మీద చాలా వార్నింగ్ సైన్స్ ఉండేవంట. ఎలాంటివంటే, డెత్ షెల్ కమ్ ఆన్ స్విఫ్ట్ వింగ్స్ టు హీ హూ డిస్టర్బ్స్ ద పీస్ ఆఫ్ కింగ్. ఇదే కాకుండా వీళ్ళు కనుక్కున్న టుటాన్ఖమూన్ టాంబ్లో ప్రత్యేకంగా దే దట్ షెల్ బ్రేక్ ద సీల్ ఆఫ్ దిస్ టాంబ్ షెల్ మీట్ ద డెత్ బై డిసీజ్ దట్ నో డాక్టర్ కెన్ క్యూర్ అని వార్నింగ్ సైన్ ఉందంట. ఇంకా ఈ ఫారోస్ విషయానికి వస్తే ఇది చాలా ఏన్షియంట్ టైం నుంచి వస్తున్న ఒక ట్రిక్. ఒక గోల్డ్ ఉన్న రూమ్లో ఒక డెడ్ బాడీని పెడితే అది శాపగ్రస్తులను చేస్తుందని భయపడుతూ చెప్పేవారు. కానీ హాలీవుడ్ మూవీస్లో మమ్మీస్ ఇంకా ఫారోస్ ఎంతకాలమైనా బతికే ఉంటే వాటి నిధి జోలికి వస్తే శాపం వారిని వెంటాడుతుందని నమ్మేవారు. ఇది ఎంతవరకు నిజమని నమ్మాలో మనకైతే తెలీదు. ఈ టామ్తో సంబంధం ఉన్న చావుల కోసం వింటే ఇది నిజమేనేమో అని నమ్మాలనిపిస్తుంది. ఏంటి టీషర్ట్ మారింది అనుకుంటున్నారా? పార్ట్ 1 ముందే రికార్డ్ చేసామండి. కాకపోతే అది షార్ట్ లెంత్ రావడంతో మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నాం. అప్పుడు వేసుకున్న టీషర్ట్ లేదు, అందుకే ఇప్పుడు కొత్త టీషర్ట్ తోటి మేనేజ్ చేసేస్తున్నాం. ఏమనుకోద్దు, చూసేయండి. ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో వర్త్ అనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోలు ఇంకా మీకు బేగా వస్తాయి. అయితే పార్ట్ 2 విషయానికి వచ్చేస్తే, దీన్ని మొదట ఓపెన్ చేసినప్పుడు ఉన్న కార్న్వాన్ తనకి ఇది ఓపెన్ చేసినప్పుడు 1 monthలోనే బ్లడ్ క్యాన్సర్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. ఇంకా ఇది ఎలా జరుగుతుండగా అతనికి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి అతను 1 monthలోనే చనిపోయారు. ఇంకా ఇతని ఫ్రెండ్ అయిన సెక్యూరిటీ హెడ్ కూడా హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయారు. ఇది ఎలా అవుతుండగా ఓపెన్ చేసిన కార్టర్కి కూడా తన ఫ్రెండ్ ఒక హ్యాండ్ షేప్లో ఉన్న పేపర్ వెయిట్ ఇచ్చాడు. ఆ పేపర్ వెయిట్ మీద ప్రాబ్లమ్స్ కమ్స్ విత్ ఫైర్ అండ్ ప్రాబ్లమ్స్ కమ్స్ విత్ వాటర్ అని కూడా రాసి ఉంది. అయితే దాని తర్వాత అతని ఇల్లు ఫైర్ యాక్సిడెంట్ పట్టుకుంది. ఎలాగో ఒకలా తప్పించుకొని బయటకు వచ్చేసారు. మళ్ళీ ఇల్లుని రీకన్స్ట్రక్ట్ చేసుకున్నారు. అలా ఒక 1 month తర్వాతే ఫ్లడ్స్ వచ్చి మళ్ళీ ఇల్లు కొట్టుకుపోయింది. ఇదంతా దీనివల్లే పేపర్ వెయిట్ వల్లే అవుతుందని ఆ పేపర్ వెయిట్ ఇసిరి పారేశారు. అలా అదంతా అయిన తర్వాత అతను కూడా చనిపోయారు. ఇంకా దాంట్లో ఉన్న సెక్యూరిటీ మెయింటెనెన్స్ టీము ఇంకా 20 మంది పైగా వర్కర్స్ కూడా చనిపోయారు. కనుక్కున్న 1 year లోపే 20కి పైగా చావులకి ఈ టామ్ దారి తీసింది. ఇదంతా పక్కన పెడితే కొంతమంది ఈ టాంబ్ ఓపెన్ చేసడం వల్ల శాపం వల్ల చనిపోయారని కొంతమంది అంటున్నారు. అయితే ఈ టాంబ్ ఓపెన్ చేసినప్పుడు రిలీజ్ అయిన బ్యాక్టీరియా ఇంకా మస్కిటోస్ కొట్టడం వల్ల రోగాలు వచ్చి చనిపోయారని సైంటిస్టులు అంటున్నారు. ఎవరు అయితే క్లారిటీగా సమాధానం చెప్పలేకపోతున్నారు. అయితే ఇంతకీ మీరేమంటారు? ఇది నార్మల్గా వచ్చిన డెత్సా లేకపోతే సైంటిస్టులు చెప్పడం కరెక్టా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దిస్ ఇస్ విరూపాక్ష సైనింగ్ ఆఫ్.